రైట్ ఇక తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడింది. డిఎస్సి కారణంగా డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 7, 8వ తేదీలో నిర్వహించాల్సి ఉన్న గ్రూప్ 2 పరీక్ష ఇప్పుడు డిసెంబర్కు వాయిదా పడింది. తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడింది. డిఎస్సి కారణంగా డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 7, 8వ తేదీల్లో నిర్వహించాల్సి ఉన్న గ్రూప్ 2 పరీక్షను ఇప్పుడు డిసెంబర్కు వాయిదా వేసింది ప్రభుత్వం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ సునీల్. నిరుద్యోగులకు గత కొంతకాలంగా ఇటు గ్రూప్ 2 వాయిదా వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అంతకంటే ముందు అసలు డిఎస్సీనే వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేశారు. అయితే ప్రభుత్వం డిఎస్సి పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తుంది. ఇక గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి వాయిదా వేస్తున్నట్టుగా కూడా టీఎస్పీఎస్సీ ప్రకటించింది. డిసెంబర్ లో ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. వాస్తవానికి ఆగస్టు 7, 8 తేదీల్లో ఈ గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. అంతకంటే 2 రోజుల ముందు వరకు కూడా డిఎస్సి పరీక్షలు ఉన్న కారణంగా ఏదో ఒకటి వాయిదా వేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వానికి కొంతమంది వినతి పత్రం ఇచ్చారు. ఆ మేరకు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేసినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కాసేపటి క్రితమే అధికారికంగా టీజీపీఎస్సీ కూడా ప్రకటించింది. ఇక గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్ లో జరగబోతున్నాయి. దానికి సంబంధించి ఇంకా తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. అంతకంటే ముందు గ్రూప్ 1 పరీక్షలు కూడా ఉన్నాయి కాబట్టి వీటిని అన్నిటినీ ఒకసారి ప్రణాళికను చూసుకొని మళ్ళీ డిసెంబర్ లో ఏ తేదీ అనేది టీజీపీఎస్సీ ప్రకటించే అవకాశం ఉంది. ఇది కొంతమంది నిరుద్యోగులకు ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు డిఎస్సి పరీక్షలు రాస్తున్నారు. ఆ తర్వాత ఒక 2 రోజుల గ్యాప్ లో మళ్ళీ గ్రూప్ 2 కి ప్రిపేర్ కావాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి కూడా చాలా మంది తీసుకొచ్చారు. నిన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, అదేవిధంగా ఎంపీ చామల కిరణ్ రెడ్డి కూడా కొంతమంది గ్రూప్ 2 అభ్యర్థులతో భేటీ అయ్యారు. గ్రూప్ 2 వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ కొంతమంది అభ్యర్థులు కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అదేవిధంగా ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు ఇటు ఎమ్మెల్సీ ఎంపీ ఇద్దరు కూడా ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కొంతమంది ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చిన మేరకు ప్రభుత్వం అన్ని పరిగణలోకి తీసుకుని గ్రూప్ 2 ను వాయిదా వేసింది. డిసెంబర్ లో గ్రూప్ 2 పరీక్షలు జరుగుతాయని చెప్పేసి కూడా ప్రకటించింది. అయితే సునీల్, ఇప్పటికే అంటే డిఎస్సి కారణంగానే ప్రిపరేషన్ కి టైం ఉండదంటూ గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్కి వాయిదా వేయడం జరిగింది ప్రభుత్వం. దీనిపైన నిరుద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. అయితే ఇప్పటికే ప్రారంభమైనటువంటి డిఎస్సి పరీక్షలు కూడా వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఇప్పటికే డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని చెప్పేసి గత కొంతకాలంగా చాలా మంది ఆందోళన అయితే చేశారు. ఆ ఆందోళనను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. ఇప్పటికే డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిన్నటి నుంచి ఆ పరీక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నెల చివరి అంటే ఆగస్టు 5వ తేదీ వరకు కూడా డిఎస్సి పరీక్షలు కొనసాగున్నాయి. డిఎస్సికి సంబంధించి ఎటువంటి వాయిదా లేదు అనేది దీన్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక డిఎస్సి తర్వాత 2 రోజుల్లోనే గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి గ్రూప్ 2 ని ప్రభుత్వం వాయిదా వేసింది. డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించబోతుంది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్. తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడింది. డిఎస్సి కారణంగా డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఆగస్టు 7, 8వ తేదీల్లో నిర్వహించాల్సి ఉన్న గ్రూప్ 2 పరీక్షను ఇప్పుడు డిసెంబర్కు వాయిదా వేసింది ప్రభుత్వం.